హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే సోరకాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సోరకాయగా ఏముంది దీంట్లో అనుకోకండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. సొరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ లో క్యాలరీస్ ఉండడం వల్ల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న టమ్మీ ఫుల్ అవుతుందే కానీ క్యాలరీస్ వెళ్ళవు. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీగా చెప్పుకోవచ్చు. ఇందులో 95% వాటర్ ఉండడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అండ్ ఏ, బి విటమిన్స్‌తో పాటు జింక్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్‌ని నియంత్రిస్తుంది. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించి మన హార్ట్‌కి చాలా మేలు చేస్తుంది. ఈ జ్యూస్‌ని టీ, కాఫీ ప్లేస్‌లో రీప్లేస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ కనుక యూజ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్‌ని పొందవచ్చు. సొరకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సాంబార్ గానీ, కర్రీ గానీ, చట్నీ గానీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నిన్నైతే నేను సొరకాయతో కర్రీ చేశాను. అది మన ఛానల్‌లో వెళ్లి చూస్తే కనిపిస్తుంది. సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ ఏసి అలా కూడా తీసుకోవచ్చు. పెద్దగా టేస్ట్ ఏమీ ఉండదు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వేయించిన జీలకర్ర, కొంచెం పుదీనా అండ్ నిమ్మకాయ రసం కూడా యూజ్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ రెసిపీని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. హెల్తీ రెసిపీస్ కోసం, వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.